గురుగారు అంటే ఏదైనా దోషం ఉన్నప్పుడు మనకి తెలుసో తెలియకో మామూలుగా అయితే అందరూ ఏం చెప్తారంటే నవగ్రహ దోషాలు ఉన్నాయేమోనమ్మా చేయించుకోండి అని చెప్తారు. అంటే ఆ గ్రహాలకి శాంతి చేయించుకోండి అంటారు. ఇప్పుడు చూసుకుంటే 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలకి శాంతి విడివిడిగా చేయాలి అంటారు. అలా కాకుండా అసలు నవగ్రహాలు 9 గ్రహాలకి మనం ఒకేసారి శాంతి చేసుకోవచ్చంటారా? ఇది నిజంగానే ఉందా? స్వేచ్ఛాసవిశన వైప స్వామి శరణం. సరే అందరూ కూడా నవగ్రహ శాంతి పరంగా మనకు ఏదైతే ఆరోగ్యరీత్యా కానీ ఏదో ఒకటి మన వర్కులు ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు బిజినెస్లో కానీ జాబ్లో ఏదో ఆటంకాలు జాబ్ రాకపోవడం కానీ కొన్ని గ్రహాల పరంగా మనకు ఇబ్బంది అవుతుంటాం. ఏదైనా కూడా మన కోరికల పరంగా ఏదైనా కూడా ఇబ్బంది డిస్టర్బ్ అవుతుంటుంది. ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంటుంది. అసలు ఏ జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం, అసలు ఏ వర్క్ లేకుండా ఉంటుండడం, ఏదో గ్రహపరంగా ప్రాబ్లం రావడం, ఇంట్లో కూడా దంపతుల మధ్యలో ఊకే గొడవలు రావడం, పిల్లలు కూడా ఎదుగా ఉంటూ ఉండడం, ఫ్రెండ్స్ పరంగా ఏదో గొడవలు రావడం, ఇలాంటి ఏదో గ్రహ శాంతి వల్ల మనకు గ్రహ శాంతి లేకపోవడం కొన్ని వస్తుంటాయి. సరే ఏ గ్రహాల వల్ల మనకు ప్రాబ్లం వస్తుందో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సరే ఏమైనా నవగ్రహాల వల్ల అన్ని గ్రహాలు కూడా కరెక్ట్ లేనప్పుడు ప్రాబ్లం వస్తుంటుంది మనకు. ఇలా వస్తున్నప్పుడు మనము ఒక రెమెడీ చెప్తాను, చేయండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే గురుగారు. ఉదయం సమయంలో మనకు అన్ని గ్రహాలు అనుకూలంగా మారి మళ్ళీ మన వర్క్ అని ముందుకెళ్ళడం, ఏ పని అయినా కూడా మళ్ళీ శీఘ్రంగా ఉత్తీర్ణత పొంది జాబ్ పరంగా జాబ్ రావడం, బిజినెస్లో మంచి స్థాయికి వెళ్ళడం, ఇలా చేయడం వల్ల ఆరోగ్యరీత్యా బాగుండడం, అన్ని గ్రహాలు 9 గ్రహాలు కూడా శుభ దృష్టిగా మారిపోతాయి ఇది చేయడం వల్ల. ఈ రెమెడీ కొన్ని పాలు, అంటే ఒక గ్లాస్లో పాలు తీసుకొని స్టీల్ గ్లాసులో తీసుకోకూడదు. రాగి గ్లాసు కానీ ఏదో గ్లాస్ వాడచ్చు, కానీ చూపించేదని వాడచ్చు, కానీ స్టీల్ మాత్రం వాడకూడదు. ఆ గ్లాస్లో ఆవు పాలు కానీ ఏదైనా సరే ఆవు పాలు తీసుకోవడం మరి మంచిది. లేదంటే ఇవాళ రేపు ఆవు పాలు సిటీలో దొరుకుతున్నాయి కాబట్టి ప్యాకెట్ పాలు ఏదైనా వాడుకోవచ్చు. రాగి గ్లాస్లో కానీ గ్లాస్లో తీసుకోవచ్చు. అందులో మనకు ఆ పాలలో గరిక వేయాలి. మనకు గణపతి ఆరాధనలో పూజలో వాడతారు కదా గరిక. ఆ గరిక మీ గుప్పడి తీసుకోండి. మీ గుప్పడి అంత తీసుకొని మీరు సరే జాబ్ పరంగా అనుకుంటున్నారా, ఆరోగ్యపరంగా అనుకుంటారా, ఏదైనా కూడా ఏ గ్రహాన మన దేవారాధనలో మంచిగా సంకల్పించుకొని మనసులో ఇది ఆ గరిక పాలలో వేసేయండి. పాలలో వేసేసి ఈ రాగి చెట్టు మొదట్లో వేయాలి. ఆ రాగి చెట్టుకు పూజలు జరుగుతున్నారు. రావి చెట్టు ఆ రావి చెట్టు ఏదైతే మొదట్లో వేస్తున్నప్పుడు, అంటే మనకు రాగి చెట్టుకి ఎలా అయితే వేస్తున్నామో ఆ రాగి చెట్టుకు పూజలు జరిగే రాగి చెట్టు అయి ఉండాలి. కొంతమంది అడవిలో అక్కడెక్కడ ఉన్న రాగి చెట్టుకి అలా వేయకూడదు. అట్లాంటి గుళ్ళలో కూడా చాలా రాగి చెట్లలో పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి అలాంటి రాగి చెట్టు దగ్గర వెళ్ళేసి మనము మన మన గోత్రనామాలు సంకల్పించుకోవడం. మనకు నక్షత్రం తెలిస్తే మరి ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నక్షత్రము పాదం తెలిస్తే పలానా నక్షత్రం పలానా పాదం నా పేరు పలానా అనుకొని మీరు అందులో పోయడం వల్ల ఏదైతే మీకున్న గ్రహాలు శుభదృష్టిగా మారిపోతాయి. అలా పోసేసి 16 ప్రదక్షిణాలు చేయాలి. పోసేసారు వెళ్ళంగానే మీరు సంకల్పించుకొని గోత్రనామాలు చెప్పేసి ఆ రాయి చెట్టుకు మీరు పోసేశారు. పోసేసి ఏం చేయాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి. మనం అంటాం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళేసి అంటే సార్ మీ చుట్టూ 16 సార్లు తిరిగి మాకు వర్క్ చేసి పెట్టాలి అంటాం కదా. అట్లా ఆ రాయి చెట్టుకు 16 సార్లు ప్రదర్శన చేయడం వల్ల మనకు ఆ గ్రహాలు శుభదృష్టిగా మారిపోతాయి. సరే మన కర్మ ఫలితం ఇలా అంటుంటారు కదా, కర్మ ఫలితం మన రాతాలు అంటుంటారు కదా. ఏదైతే మీరు పోసారో తడిగా మారుతుంది కదా అక్కడ మట్టి, ఆ మట్టి తీసుకొని బొట్టుగా పెట్టుకోవాలి. అంటే మా రాత మారిపోతుంది. అంటే స్వామివారి గ్రహాలన్నీ కూడా శుభదృష్టిగా మారి మనకు జాబ్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరోగ్యరీత్యా కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ దాంపత్య పరంగా కానీ ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ మీలో ఎంటర్ అయ్యి మీకు సంబంధించిన అనే కార్యక్రమాలు ముందుకెళ్తుంటాయి. అలా చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే రావి చెట్టుకు పోయినప్పుడు మార్నింగ్ అవర్స్ ఉదయం 10 లోపలనే పోయాలి. మళ్ళీ మీరు రాత్రి వెళ్ళి ఏదో మీకు సమయం ఉన్నాడు పోయడం కాదు, ఖచ్చితంగా వెళ్ళి 10 మార్నింగ్ నుంచి 10 లోపల ఎప్పుడైనా పోయచ్చు. ఉపవాసం అంటే ఏమి తినకుండా. రైట్, కరెక్ట్. ఇది కూడా మనం చేయడం. కాకపోతే అన్నిటికీ ముఖ్యం ఏంటంటే ఆ రావి చెట్టుకు పూజలు జరుగుతుండాలి. అంటే గుడిలో ఉంటే ఎట్లా దీపారాధన జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా అలా జరుగుతుంది. అలా చేయడం వల్ల మనకు ఆరోగ్యరీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది. మీరు ఇలా చేస్తూ వెళ్ళండి.
యాక్చువల్ ఇప్పుడు మనకు ఇవాళ చేసిన తెల్లారి రాకపోవచ్చు, అవును. ఇంకోసారి చేయండి. ఒక 3-4 డేస్ అంటే ఇలా ఒక్కసారి కాకుండా ఓ 4-5 సార్లు ఒకసారి చేయండి. చేస్తుండండి. చేస్తుంటే మనకు ఉమ్. ఒక ఒక 3-4 రోజుల తర్వాత కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక 5-6 సార్లు చేయండి. ఓకే. ఇవాళ చేసిన రేపు ఎదురు చూడకుండా 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చేయండి. వారంలో 2 to 3 టైమ్స్ పెట్టుకోండి. అట్లా 1 మంత్ వర్క్ చేస్తుండండి. మీకు ఖచ్చితంగా 100% స్వామి అనుగ్రహంతో రిజల్ట్ ఉంటాయి. అన్ని విధాలు బాగా జరుగుతుంది కూడా. అంటే అంటే ఇప్పుడు నవగ్రహాలు అంటే విడివిడిగా కాకుండా ఇలా మొత్తం అన్ని గ్రహాలకి కలిపి శాంతి ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు మీరు. అంటే నవగ్రహ శాంతి అనేది మనము హోమాల ద్వారా, జపాల ద్వారా, మనము వాళ్ళకి ఇష్టమైన ద్రవ్యాల ద్వారా మనము స్వామివారి శాంతింప చేసుకుంటాం. అలా కాకుంటే కొంతమందికి డబ్బు పరంగా ఇబ్బంది ఉండి చేయలేకపోతారు కాబట్టి ఇది అంటే చాలా మంచి రిజల్ట్ అనమాట. అన్ని గ్రహాలు శుభదృష్టిగా మారిపోతాయి ఇలా చేయడం వల్ల. అది మనకు చాలా బాగా జరుగుతుంది. చేయండి, బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. అంటే నిజంగా నవగ్రహాలన్నింటికి పూజ చేసుకోవాలని కంగారు పడే వాళ్ళకి నిజంగా ఒక మంచి రెమెడీ అనుకోవాలి. చూసారు కదండి, రావి చెట్టు పూజ చేసుకోమంటారంటే రావి చెట్టు దగ్గరికి ఏదైనా ఒక పాత్రలో పాలు తీసుకొని దాంట్లో గరిక వేసి ఆ పాత్రలో ఉన్న పాలను అక్కడ పోసి మీ కోరికలు ఏదైనా ఉంటే కనుక అక్కడ చెప్పుకొని మీ గోత్రనామాలతో ఈ పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ దోషాలు అలాంటివి ఏదైనా ఉంటే కూడా పోతాయని గురువుగారు చెప్తున్నారు. ఇది ఇవాళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.